శివ పూజ చాలా ఉత్తమమైనది. అన్ని రకాలైనటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది, గ్రహ పీడని తొలగిస్తుంది. మాస శివరాత్రి నాడు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి శివ పూజ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని లభిస్తుంది. వివిధ ద్రవ్యాలతో చేసేటువంటి శివలింగాల ద్వారా మనం చేసేటువంటి పూజలు ఎటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాయో పరిశీలిద్దాం. వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో చేసినటువంటి లింగాల్ని ఉపాసించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది గరుడ పురాణంలో చెప్పబడింది. 2 పాళ్లు కస్తూరి, 4 పాళ్లు చందనం, 3 పాళ్లు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి మారేడు దళాలతో పూజించినట్టయితే శివ సాయుధ్యం పొందుతాం. దీన్నే గంధలింగం అంటాం. సువాసన గల వివిధ పూలతో చేసినటువంటి లింగాన్ని పూజిస్తే భూపతి కాగలుగుతారు. దీన్ని పుష్పలింగం అంటాం. కపిల గోవు పేడతో లింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీన్ని గోమయ లింగం అంటాం. ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం, తదుపరి శివ సాయుధ్యం పొందగలుగుతాం. దీన్ని నాలుకాలింగం లేదా సైకత లింగం అంటాం. జొన్నలు, గోధుమలు, యవలు, బియ్యం ఆడించి పిండితో లింగం చేసి పూజిస్తే పుత్రలాభం కలిగి ధనం కూడా వర్ధిల్లుతుంది. దీన్ని సాలిజ లింగం అంటాం. పటిక బెల్లంతో శివలింగాన్ని చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. దీన్ని కలకండ లింగం అంటాం. హరతాళం, త్రికటుకల చూర్ణంతో ఉప్పు కలిపి లింగం చేసి పూజిస్తే వశీకరణ శక్తి లభిస్తుంది. దీన్ని లవణలింగం అంటాం. నువ్వులను రుబ్బి ఆ ముద్దతో లింగం చేసి అర్చిస్తే మనోవాంఛితములు ఈరేడుతాయి. దీన్ని తిలపిష్ట లింగం అంటాం. భస్మంతో చేసినటువంటి లింగం పూజ సర్వశుభ ఫలప్రదం. దీన్ని భస్మలింగం అంటాం. బెల్లంతో లింగాన్ని చేసి పూజ చేస్తే సుఖ సంతోషాలు ఏర్పడతాయి. దీన్ని గుడలింగం అంటాం. వెదురు చిగుళ్లతో లింగం చేసి అర్చిస్తే వంశాభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని వంశాంకుర లింగం అంటాం. పిండితో చేసినటువంటి లింగాన్ని పూజిస్తే విద్యాప్రాప్తి. దీన్ని పిష్టలింగం అంటాం. గోవు పాలు, పెరుగు కలిపి నీళ్లతో ఒత్తి లింగం చేసి పూజిస్తే సుఖ సంపదలు కలుగుతాయి. ఇది దదిదుగ్ధ లింగం. ఉసిరికాయలతో చేసినటువంటి లింగాన్ని పూజిస్తే ముక్తిప్రదం. దీన్ని ధాత్రీ లింగం అంటాం. అపమృత్యు నివారణ కోసం గరికలింగం ఉపయోగపడుతుంది. దుర్వాకాండాంజ లింగం అంటాం. ఇవి వివిధ ద్రవ్యాలతో శివలింగాన్ని తయారు చేసి ఉపాసించడం ద్వారా ఏర్పడేటువంటి ఫలితాలు.